మీరు కనుక మీ డబ్బుని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్లాట్ కొందామనుకున్నా, ఫ్లాట్ కొందామనుకున్నా, విల్లా కొందామనుకున్నా ఈ వీడియో మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళి ఒక ప్రాపర్టీ గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు తెలిసింది, ఫ్లాట్స్లో కావచ్చు లేదా విల్లాస్లో కావచ్చు 3 టైప్స్ ఉంటాయంట. ఒకటి బిల్డర్ ఫ్లాట్ లేదా బిల్డర్ విల్లా, రెండోది వచ్చేసి ఇన్వెస్టర్ ఫ్లాట్ అంట, మూడోది ల్యాండ్ ఓనర్ షేర్ ఫ్లాట్ అంట లేదా విల్లా అంట. మనం కనుక ల్యాండ్ ఓనర్ షేర్ ఫ్లాట్ లేదా విల్లా కొనుక్కుంటే తక్కువ ధరలో అయిపోతుందంట, చాలా డబ్బు మనకైతే ఆదవుతుందంట. అసలు ఈ ల్యాండ్ ఓనర్ షేర్ అంటే ఏంటి, బిల్డర్ షేర్ అంటే ఏంటి, అసలు ల్యాండ్ ఓనర్ షేర్ ఫ్లాటో విల్లానో కొనుక్కోవచ్చా వద్దా, ఎటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో, ఇవన్నీ డిస్కస్ చేయడానికి మనతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో 30+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన రియల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీకి ఫౌండర్ మరియు CEO కూడా, అండ్ దాంతో పాటు టెడెక్స్ స్పీకర్ కూడా. సార్ నమస్తే అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్ మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ అసలు ల్యాండ్ ఓనర్ షేర్ అంటున్నారు, ఇన్వెస్టర్ షేర్ అంటున్నారు, బిల్డర్ షేర్ అంటున్నారు, ఏంటి అసలు ఇవన్నీ? ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది అనుకోండి, ఓకే, ఒక వ్యక్తి దగ్గర 10 ఎకరాల ల్యాండ్ ఉంది, ఓకే, మంచి ఏరియాలో ల్యాండ్ ఉంది. కానీ ఆ ల్యాండ్ ఎప్పుడు కొన్నాడు, ఎప్పుడో 10 లక్షలు కొని ఉంటాడు, 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అది 10 కోట్లు అయిపోయింది. ఆయన దగ్గర డబ్బులు లేవు, ఫర్దర్ వెళ్ళాలని మంచి డిమాండ్ ఉంది ఆ ఏరియా. ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకుంటే తెల్లాపూర్ గానీ, కొల్లూరు గానీ, మియాపూర్ గానీ, ఈ నానక్రామ్ గుడి ఇవన్నీ కూడా బాగా అప్రిషియేట్ అయిపోయింది. స్క్వేర్ ఫీట్ 10,000, 12,000, 15,000 కూడా అమ్ముతుంది. అయితే అంత పెట్టి కట్టాలంటే నాలెడ్జ్ ఉండదు, అవగాహన ఉండదు. ల్యాండ్ ఓనర్ గా మనకి టెక్నికల్ ఫార్మర్స్, మోస్ట్ ఆఫ్ ద టైం ఫార్మర్స్ ఉంటారు ల్యాండ్ ఓనర్స్. తర్వాత బిల్డర్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉండదు. బిల్డర్ నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు, కమర్షియల్ నాలెడ్జ్ ఉండదు, డబ్బు ఉండదు. వాళ్ళకి లోన్ ఎలా తీసుకోవాలో తెలియదు చాలా మంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఒక సహచరిని మనం భర్త భార్యని ఎలాగా ఆహ్వానిస్తాడో అట్లా ఈ ల్యాండ్ ఓనర్ కూడా బిల్డర్ని ఆహ్వానిస్తాడు. ఓకే, ఓకే. సో బిల్డర్స్ ఏంటంటే ఏరియా బట్టి షేరింగ్ ఉంటుంది. 70-30, ఓకే, 60-40, 55-45. అంటే మళ్ళీ ఇది ఒక పెద్ద సబ్జెక్టు. సింపుల్ ఒక లైన్లో చదివి ఈ షేరింగ్ ఎలా అవుతుంది అంటే, సపోజ్ బంజారా హిల్స్ ఉంది, అయితే మీకు ఇందిరానగర్ ఉంది బెంగళూరులో, అక్కడ చూసుకుంటే ఎప్పుడు ఓనర్ షేర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సిటీలో వాల్యూ ఎక్కువ, ల్యాండ్ వాల్యూ, అంటే ల్యాండ్ వాల్యూ ఎక్కువ కాబట్టి ఆ ల్యాండ్ ఓనర్కి ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్లో వచ్చి బిల్డర్ కట్టినా కూడా, సో ల్యాండ్ వాల్యూ ఎక్కువ కాబట్టి ఎవడైతే ల్యాండ్ ఓనర్ ఉన్నాడో వాడికి ఎక్కువ షేర్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అపార్ట్మెంట్ కడితే ఎక్కువ ఫ్లాట్స్ వస్తాయి. షేరింగ్ అంటే అదే. ఇప్పుడు 60-40 అని అనుకోండి. నాకు బంజారాలో ఒక ఓనర్ తెలుసు, ఒక మార్వాడి ఆయన 68% ఆయనకు వచ్చింది, 32% బిల్డర్. ఎందుకంటే ఇప్పుడు మా ఇంటికి వచ్చారు కదా మీరు బంజారా హిల్స్, అక్కడ గజం 3.5 నుండి 4 లక్షలు. అదే మీరు తెల్లాపూర్ వెళ్ళిపోయారంటే తక్కువ ఉంటుంది, ఇంకా కొద్ది షాద్నగర్ వెళ్తే ఇంకా తక్కువ ఉంటుంది. సో అందుకని ఆ రేషియో అలా మారుతుంది. సింపుల్ పారామీటర్ చాలా ఉంటాయి, ఒక మెయిన్ పారామీటర్ ఎక్కువ తక్కువ అనేది. ఒక్కోసారి ల్యాండ్ చివరి ఎప్పుడు 100 కిలోమీటర్ జడ్చర్లో పెట్టారు, అప్పుడు బిల్డర్ షేర్ ఎక్కువ ఉంటుంది. బిల్డర్ షేర్ ఎక్కువ ఉంటుంది, ల్యాండ్ ధర తక్కువ, డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఓకే. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది మార్కెట్ ప్రైస్. ఓకే, ఆ షేర్ అనేది మార్కెట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక కార్డ్ ప్రైస్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ప్రైస్ వేరు ఉంటుంది, మార్కెట్ ప్రైస్ వేరు. ఇప్పట్లో మీరు చూసుకుంటే చాలా వరకు మార్కెట్ ప్రైస్ కొన్ని వాటిలో మీరు అందరూ ఏమనుకుంటే మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉండాలి, గవర్నమెంట్ రేట్. కొన్ని వాటిలో గవర్నమెంట్ రేట్ ఎక్కువ, మార్కెట్ రేట్ తక్కువ ఉంటుంది. అది చాలా మంది తెలియదు. కొన్ని స్పెసిఫైడ్ ఏరియాస్, మేబీ కన్జర్వేషన్ జోనో లేదా 111 జోనో, FTL బఫర్ ఉంటే తక్కువగానే అమ్మేస్తారు. సో అది చూసుకోవాలి. సో ల్యాండ్ ఓనర్ ఏం చేస్తారంటే, నా దగ్గర స్కిల్ లేదు, మ్యాన్ పవర్ లేదు, టెక్నాలజీ లేదు, ఆర్కిటెక్చర్ తెలియదు, డబ్బులు లేవు, ఇవన్నీ మన కన్నా ల్యాండ్ వాల్యుబుల్. అప్పుడు బిల్డర్ని ఇన్వైట్ చేస్తారు. చాలా మంది ఏంటంటే ఒక బిల్డర్ మీద డిపెండ్ అవ్వరు. ఒకప్పుడు ఒక బిల్డర్ చెప్పిందే భేదవాక్కు. ఇప్పుడు అలా కాదు. ఎందుకంటే మన బయ్యర్ కానీ ల్యాండ్ ఓనర్ కానీ ఎవరు అందరూ ఇంటెలిజెంట్. మీ దగ్గరకు ఒక బయ్యర్, ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక ప్రాపర్టీ 10 ప్రాపర్టీలు చూశారు, చూసి ఒకటి ఎన్నుకుంటారు. సో అట్లా వీళ్ళు కూడా 2-3 బిల్డర్కి వెళ్ళాలి. కొంతమంది వెళ్ళరు, అప్లికేషన్ సైన్ చేస్తారు, పరిచయం చుట్టారు, బట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమి ఇస్తారు, ఒక జనరల్ AGP ఇస్తారు అనమాట. సేల్ అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు నీ ల్యాండ్ ఎంత ఉంది, ఆయన ప్లాన్ ఇవ్వాలి, ప్రొజెక్ట్ ఆర్కిటెక్చర్ లేఅవుట్ ఇవ్వాలి. అంటే అసలు ఏం కడతాడు, కమర్షియల్ కడతాడా, రెసిడెన్షియల్ కడతాడా, రిటైల్ కడతాడు, ల్యాండ్ ఓనర్ కి అంతా చెప్పాలి ఏం కట్టబోతున్నా, చెప్పడం కదా, రైటింగ్ లో ఇవ్వాలి. చెప్తే చెప్పిన వాళ్ళు మోసపోయారు. అగ్రిమెంట్ ఇప్పుడు ఇవాళ చెప్పింది రేపు ఉండదు కదా. అవునండి, రాతిగయ్యి బాతిగయ్యి. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్లాన్ ఇవ్వాలి, ప్రపోజ్డ్ ప్లాన్. ఇప్పుడు ఒక్కొక్క బిల్డర్ ఇల్లీగల్ ఫ్లోర్స్ వేస్తానంటాడు.
ఓకే. సో ఎంతైతే రాసుకున్నారో అది కాకుండా ఎక్కువ ఫ్లోర్లు వేస్తా అంటాడు. వేస్తా అంటాడు, అందరూ షేర్ ఇస్తానంటాడు. కానీ రేపు పొద్దుట ఆడేవాడు లీగల్ కింద ఇల్లీగల్ కింద పడితే మొత్తం క్రాష్ అవుతుంది. సో అది రిస్క్ ఓరియంటెడ్. ఓకే ఓకే జనరల్గా అంటే పెంట్ హౌస్ అనేది ఒకటి వేసుకుని తర్వాత బీఆర్ఎస్లో వేసుకుంటారు, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని. ఓకే 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 అది తక్కువకి, బట్ స్టాండర్డ్ కార్పొరేట్ బిల్డర్స్ అయితే మాత్రం ఇలా చేయరు. ఓకే. సో అప్పుడు చెప్తున్నాడు, నేను ఇక్కడ 12 ఫ్లోర్లు హై రైజ్ 15 ఫ్లోర్లు కడతాను, ఫ్లోర్కి ఇన్ని వస్తాయి, ఫ్లోర్కి 10 వస్తాయి, 15 ఫ్లోర్ అంటే 150 ఫ్లాట్లు, 150లో నీ పర్సంటేజ్ ఇంత, నా పర్సంటేజ్ ఇంత, ఓకే. మొత్తం బిల్డరే కంప్లీట్ చేయాలి. ఓకే. ఇప్పుడు ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ₹1 కూడా పెట్టరు కదా పెట్టరు, కన్స్ట్రక్షన్కి పెట్టరు, ఆయనకి సంబంధం లేదు. అంటే అది మాట్లాడుకునే దాని బట్టి ఒకవేళ బిల్డర్ తక్కువ ఉందంటే అప్పుడు ల్యాండ్ ఓనర్ పెడితే కనుక మళ్ళీ ఆయన రేషియో పెంచదా, ఆ ఇంట్రెస్ట్ 2% పర్ మంత్ రఫ్గా క్యాలిక్యులేట్ చేస్తారు. సపోజ్ నాది 10 కోట్లు తీసుకున్నాం, నా షేర్ నాదే, ఈ 10 కోట్ల షేర్ వేరే ఇవ్వాలి. ఓకే ఓకే ఓకే. అది డిపెండ్స్, కేసు టు కేసు మారుతుంది. అర్థమైంది సార్, అర్థమైంది. సో అలాగా ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ల్యాండ్ ఉంది, సో దాంట్లో బిల్డింగ్ కడదామంటే నాకేం తెలియదు, డబ్బులు లేవు, అసలు నాలెడ్జ్ లేదు. సో నేనేం చేస్తా, బిల్డర్ని రమ్మని చెప్తా. అది బిల్డర్ నా ల్యాండ్ లో అగ్రిమెంట్ ప్రకారం కడతాడు, తర్వాత ప్రొజెక్ట్స్ ఇస్తాడు, ప్రొజెక్ట్స్ ఇచ్చాక డిస్కస్ చేసుకుంటాడు. ఓకే అనుకుంటే అప్పుడు కూర్చొని రేట్ మాట్లాడుకుంటారు, రేషియో ప్రకారం ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫ్లాట్స్ వచ్చాయి అనుకోండి, నాది 40% రేషియో అనుకోండి, 60-40. బిల్డర్కి 100 ఫ్లాట్స్లో 60 ఫ్లాట్స్ వెళ్ళిపోతే నాకేమో 40 ఫ్లాట్స్ వస్తాయి. ఈ 40 ఫ్లాట్స్ని నేను అమ్ముకోవచ్చు. ఇప్పుడు కింద ల్యాండ్ ఉంది కదండి, ఇంకా నాకు ల్యాండ్తో హక్కు లేదా? ల్యాండ్తో మీకున్న ఫ్లాట్ యూడిఎస్ వస్తుంది కదా, మొత్తం ల్యాండ్ మీద హక్కు ఉండదు. ఇంకా ఇచ్చినట్టే. మీ 40% ల్యాండ్ ఓనర్ షేర్ ఏదైతే ఉందో ఆ 40% షేర్కి ఐదర్ 2 రకాల నెంబర్ ఆఫ్ ఈక్వల్ ఫ్లాట్స్ అనుకోండి, నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్, స్క్వేర్ ఫీట్ 2 బెడ్రూమ్ వేరు, 3 బెడ్రూమ్ వేరు, 4 బెడ్రూమ్ వేరు కంటే స్క్వేర్ ఫీట్లో వస్తుంది. అంటే టోటల్ నేను 2 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టాను, 2 లక్షల 40 అంటే నీకు 80,000 వస్తుంది. అది 10 ఫ్లాట్లో వచ్చి 20 ఫ్లాట్ ఎన్నో క్యాలిక్యులేట్ చేసుకుంటాం మ్యాథమెటిక్స్ ప్రకారం, అది షేర్. సో అందుకని మీకు యూడిఎస్ అనేది మీ ల్యాండ్, ఇప్పుడు టోటల్ ల్యాండ్ 10 ఎకరాలు ఉంటే ఒక 50,000 ఫ్లాట్లు కట్టాం అనుకోండి, లేకపోతే 20,000 ఫ్లాట్లు అంటే డివైడ్ అయిపోతుంది. జనరల్గా లాస్ట్ టైం కూడా మనం యూడిఎస్ అనేది సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఒక ఇండిపెండెంట్ బిల్డింగ్, స్టాండర్డ్ లోన్ బిల్డింగ్ తీసుకోండి, 1000 గజాలు, 1000 గజాల్లో 20 ఫ్లాట్లు కడతారు, ఈచ్ ఫ్లోర్ 4 ఫ్లాట్లు, అంటే 5 ఫ్లోర్స్ కంటే ఎక్కువ ఇవ్వడు కొన్ని ఏరియాలో హై రైజ్ ఇస్తాడు. 20 ఫ్లాట్లు 1000 డివైడెడ్ బై 20 అంటే 50 స్క్వేర్, ఒక్కొక్క ఫ్లాట్ కి 50 స్క్వేర్ యార్డ్స్, అది ఈక్వల్ ఫ్లాట్స్. సపోజ్ వేరియేషన్ అయితే మళ్ళీ అది మారిపోతుంది ఆ క్యాలిక్యులేషన్. అయితే ఈ ల్యాండ్ ఓనర్ షేర్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే బిల్డర్ కంటే ఎలా తక్కువ అమ్ముతున్నాడు అది అడుగుతున్నారు. జనరల్ గా మార్కెట్ లో చూసుకుంటే ఇప్పుడు ఒక XYZ అనే బిల్డర్ ఉన్నాడండి, సేల్స్ ఆఫీస్కి వెళ్తే ఎక్కువ ధర చెప్తున్నాడు, పక్కనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎవరో కనబడితే అదే బిల్డింగ్ లో వేరే ఫ్లాట్ ఇస్తానండి కానీ తక్కువ ధర, అది 7,500 అనుకోండి, నేను 6,000 రూపాయలకి ఇచ్చేస్తాను అన్నాడు. ఎలా సేమ్ బిల్డింగ్లు ఎలా అంటే ఏం లేదండి ల్యాండ్ ఓనర్ షేర్ అని చెప్తున్నాడు ఆయన. సో ఎందుకు ఇంత తేడా ఉంది రెండింటికి? ఇక్కడ ఏంటంటే ల్యాండ్ ఓనర్ గుర్తుపెట్టుకుని, ల్యాండ్ ఎప్పుడు కొన్నాం మనం? ఎప్పుడో కొన్నాం, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. అప్పుడు ల్యాండ్ ఎంత ఉంది, ఇప్పుడు ల్యాండ్ ఎంత ఉంది? చాలా పెరిగిందండి. పెరిగిందా? సో హీ హస్ మేడ్ ఇనఫ్ ప్రాఫిట్. డస్ హీ హ్యావ్ ఎనీ బ్యాంక్ లోన్? లేదు. డస్ హీ హ్యావ్ ఎనీ ప్రెసింగ్ నీడ్? లేదు. అమ్ముతాడు, ఉంచుకుంటాడు, రెంట్కి ఇచ్చుకుంటాడు. కట్టలేదు కూడా, బిల్డింగ్ కూడా అతను కట్టలేదు, ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. బంపర్ ఆఫర్ ఆయనకి. బిల్డర్కి అలా ఉండదు, బిల్డర్కి కన్స్ట్రక్షన్ చేయాలి. ఆయన తీసుకున్న 30, 40, 50% ఏదైతే షేర్ ఉందో జస్ట్ ఇన్వెస్ట్ ఆన్ మనీ, జస్ట్ ఇన్వెస్ట్ ఆన్ మార్కెటింగ్, ఇన్వెస్ట్ ఆన్ ట్యాక్సెస్, అదర్ అన్నీ ఉంటాయి. దానికి ఖర్చు అవుతుంది కదా. ఫిక్స్ మార్జిన్ ఆఫ్ 10%, 20% ఉన్న పరిస్థితి బట్టి తీసుకుంటారు. సో హీ విల్ హ్యావ్ ఏ ప్రెస్. చాలా మంది బిల్డర్స్ డబ్బులు లేకుండా ఒక 5-10 కోట్ల ప్రాజెక్ట్ అనుకోండి, అందరు 10-20 కోట్లు ఉంటుంది. జనరల్గా ల్యాండ్ ఓనర్కి గుడ్ విల్ అని ఇవ్వాలి, గుడ్ విల్ కానీ అడ్వాన్స్ కానీ. గుడ్ విల్ అంటే నాన్ రిటర్నబుల్. ఇప్పుడు సపోజ్ ఇల్లు ఎరగొట్టారు, మీ ఇల్లు ఎరగొట్టి జాయింట్ వెంచర్కి ఇస్తే నువ్వు 1 year బయట ఉండాలి కదా, నువ్వు ఇల్లు ఆ 1 year రెంట్ మీకు ఇవ్వాలి బిల్డర్. అలా కొన్ని కేసు టు కేసు మారుతుంటుంది. ఇక్కడ అయ్యేసరికి ఏముందంటే ఓనర్కి ఎటువంటి ప్రెజర్ లేదు, బట్ బిల్డర్కి టూ మచ్ ప్రెజర్. ఈ మధ్యకాలంలో ఇంకా కాంపిటీషన్, ఈ కెనాట్ పుట్ మోర్ మార్జిన్స్. అప్పుడు ఏం చేస్తారంటే బిల్డర్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద డే 1 అండ్ పర్మిషన్ రాగానే ప్రీ లాంచ్ సపరేట్ మాట్లాడదాం, వితౌట్ పర్మిషన్. ఇది పర్మిషన్ వచ్చాక చెప్తున్నా, పర్మిషన్ వచ్చాక కంప్లీట్గా మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఒకసారి GHMC లేకపోతే DTCP రేరా అప్రూవల్ వచ్చిందంటే స్టార్ట్ చేస్తాడు. ఇంకో కండిషన్ కూడా పెట్టుకుంటారు కొంతమంది, నా ఫ్లాట్లు ఏదాక నీ ఫ్లాట్లు అమ్మకూడదని. ఓకే, అంటే ఫస్ట్ బిల్డర్ ఫ్లాట్స్ అమ్ముడైన తర్వాత అది ఇన్వెస్టర్ ఫ్లాట్స్, అంటే ఇన్వెస్టర్ ఫ్లాట్ అంటే ల్యాండ్ ఓనర్ ఫ్లాట్స్
అమ్మాలని చెప్తారండి. ఇన్వెస్టర్ కూడా మాట ఇన్వెస్టర్ ఫ్లాట్ ఉండొచ్చు, ల్యాండ్ ఓనర్. ఇన్వెస్టర్ ఇంకా చెప్పలేదు, చెప్తున్నట్టు చెప్తారు. ఫస్ట్ ఓన్లీ ఇంకా మనం బిల్డర్ దగ్గర ఉన్నాం. సో బిల్డర్ నీకు క్లారిటీ వచ్చింది కదా, బిల్డర్ గురించి అంత వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తాడు. జనరల్గా బిల్డర్ ఫ్లాట్లు ఎక్కువ అమ్మేసుకుంటాడు, ఫస్ట్ అమ్మేసుకుంటాడు. తర్వాత కావాలంటే నేను సపోర్ట్ చేస్తాను, మీరు నా మాట విని నా ఫ్లాట్లు అయిపోయాక మీ ఫ్లాట్లు అమ్ముతాను అంటాడు. ఓకే ఓకే. అందులో కూడా కొంతమంది మార్జిన్ పెట్టుకుంటాడు. ఓనర్ ఏం తెలుసు పవన్ గారు, రైతు అయినా నేను నీకు 7,000కి ఇచ్చి నేను ఆయన దగ్గర 8,000 చెప్తాను అంటే మరి ఎఫర్ట్స్ ఉంటాయి కదా వాళ్ళు కూడా. అవును సార్, అవును. కొంతమంది ఓనర్స్ ఉంటారు, నీది నువ్వు అమ్ముకో, నాది నేను అమ్ముకుంటా, నీకు నాకు సంబంధం లేదు, నేను అమ్ముకుంటాను, నేను అమ్ముకుంటా, నువ్వు నేను సపోర్ట్ అక్కర్లేదు అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద రిలేషన్, ఓకే, ది బాండింగ్, ది అగ్రిమెంట్, వాట్ యువర్ కంఫర్టబుల్. కొంతమంది అలా కంఫర్టబుల్, కొంతమంది ఇలా కంఫర్టబుల్, కొంతమంది ఇండిపెండెంట్ హౌస్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది గేటెడ్ కమిటీలో ప్రిఫర్. ఇక్కడ కూడా చాయిస్ అలా ఉంటుంది. సో అది ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే ఇన్వెస్టర్ ఫ్లాట్ అన్నారు. ఇన్వెస్టర్ ఫ్లాట్ కానీ వెళ్ళా కానీ ఇన్వెస్టర్ ఏంటంటే ఈజ్ నథింగ్ టు డూ విత్ బిల్డర్ ఆర్ ఓనర్. ఓకే. బిల్డర్ షేర్ అయినా కొనుక్కోవచ్చు, ల్యాండ్ ఓనర్ షేర్ అయినా కొనుక్కోవచ్చు. కాదు కండిషన్ ఉంది అనుకో, ల్యాండ్ ఓనర్ షేర్ అప్పుడు కొనుక్కోలేడు. ఓకే ఓకే. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అప్పుడు ఈయన కూడా తెలుస్తుంది కదా. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇన్వెస్టర్ ఒక 4 years అనుకోండి, ఒక ప్రాజెక్ట్ ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు ప్రాజెక్ట్ చేస్తుంది గేటెడ్ కమిటీ. చాలా ఉన్నాయి మార్కెట్లో. 100 ఎకరాలు అంటే డెఫినెట్గా 3 to 5 years పడుతుంది. ఇమీడియట్గా అవుతుంది. ఫేజ్ వైజ్ చేస్తారు, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్. కొంతమంది బిల్డర్స్ నీకు చెప్పాను, పేరు కూడా మాట్లాడుకున్నావు, అన్ని ఒకేసారి ఓపెన్ చేసి ఇబ్బంది పడుతున్నారు. అది కూడా లైవ్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాం, అంటే పేర్లు మనం చెప్పలేం కానీ. సో ఇంకొక కండిషన్ అంటే ఈ బిల్డరు ఆయన ఫ్లాట్లు బాగా చేసుకుంటాడు, ఈయన ఫ్లాట్లకి ఓనర్ ల్యాండ్ ఓనర్ ఫ్లాట్స్కి సరిగ్గా ఇవ్వడం స్పెసిఫికేషన్ అలా కూడా ఉంటాయి సార్. ఉంటాయి. అవునా? అంటే ఉంటాయంటే మనం రాసుకుని ఉంటే పర్లేదు, పేపర్లో ఉంటే కొన్ని అట్లా కార్పొరేట్ రాసుకోవాలి. నీ ఫ్లాట్స్ ఎలా ఉన్నాయో నా ఫ్లాట్స్ కూడా అలాగే ఉండాలి, రాసుకుంటే పర్లేదు. రాసుకోలేదు అనుకోండి, క్వాలిటీ తగ్గించేస్తారేమో. క్వాలిటీ అంటే చూస్తారు, అవైలబిలిటీ పరిస్థితి అందితే జిత్తు, లేకపోతే అందరూ కాదు, స్టాండర్డ్ బిల్డర్స్ ఎవరు చేయరు. ఈ అప్కమింగ్ చిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దే విల్ ట్రై టు మేక్ మనీ ఓవర్ నైట్. 30-40 years ఉన్న వాళ్ళు అలా చేయరు. సో అదొక పార్ట్ స్పెసిఫికేషన్. ఇప్పుడు ఇన్వెస్టర్ ఏం చేస్తాడు, స్టార్టింగ్లో పర్మిషన్ రాగానే జిహెచ్ఎంసీ రేరా, డిటీసీపీ రేరా, హెచ్ఎండి రేరా రాగానే ఇన్వెస్ట్ చేస్తాడు. అప్పుడు ప్రైస్ ఎంత ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 4 సంవత్సరాల తర్వాత ఆయన 10,000 అమ్ముతాడు అనుకో స్క్వేర్ ఫీట్, ఇప్పుడు ఈయనకి 7,000కి ఇచ్చేస్తాడు. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే ఒక బిల్డర్ కాదు, ఒక ఇన్వెస్టర్ గురించి విన్నానండి. ఆయన తెల్లపూర్ లాంటి ఇంతకు ముందు ఆ ప్రాజెక్ట్ స్టార్టింగ్లో స్క్వేర్ ఫీట్ 3,500 కొన్నాడంట. అవును. ఇప్పుడు దాన్నే 3,500 విలువైన ఫ్లాట్ని 7,000 రూపాయలకి అమ్ముతున్నారు, డబుల్. అవును. అంటే 1 కోటి పెడితే ఈ 4-5 yearsలో 2 కోట్లు అయినట్టే కదా. అంతే, రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టినా బంగారం అండి. అసలు 1 కోటి ఎక్కడ వస్తుందండి రియల్ ఎస్టేట్లో తప్ప. అదే రియల్ ఎస్టేట్ కానీ కరెక్ట్గా పెట్టుకోవాలండి. అక్కడ ఒక మాట లీగల్గా ఇల్లీగల్ ప్రాపర్టీ కొనుక్కుంటే కోటి కాదు -1 కోటి అవుతుంది. సో నేను అందుకని చాలా మంది చెప్తా, ప్రతి వీడియోలో కూడా దాదాపు మనం 1100-1200 వీడియోలు ఉన్నాయి మార్కెట్లో రియల్ ఎస్టేట్ అవేర్నెస్ మీద. ప్రతి వీడియో అప్పటికి మోసపోతున్నారు. అవును. అయితే ఇక్కడ ఇన్వెస్టర్ షేర్ ఏంటి, అప్పుడు కొనేస్తాడు. స్టార్టింగ్లో ప్రాజెక్టు పర్మిషన్లు అన్ని వచ్చి ప్రాజెక్ట్ కట్టేసి 90% ఆఫ్ ద పేమెంట్ కట్టేస్తారు. 80-90% కట్టేస్తారు. ఇన్వెస్టర్ ఫ్లాట్స్ అంటే లోన్ తీసుకోవడానికి అవదండి, ఇన్వెస్టర్కి లోన్ తీసుకొని తీసుకోవచ్చు. పర్మిషన్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు, పర్మిషన్ రాకపోతే ప్రీ లాంచ్లో తీసుకోలేం. ఓకే 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 ఓకే. సో రేరా, డిటీసీపీ, హెచ్ఎండి ఏదో ఉంటే కనుక డెఫినెట్గా ఈ కెన్ టేక్, ఎందుకంటే అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కదా. సో ఆయన లోన్లో తీసుకుంటాడా డైరెక్ట్ గా మీకు అనవసరం, బిల్డర్గా మీకు డబ్బులు వచ్చాయా లేదా. అతని ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు కొంటాను, తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి మార్జిన్ వేసుకొని అమ్ముకుంటాను. అప్పుడు కూడా ఏముంది, బిల్డర్ ఏం చేస్తాడు, ఎవ్రీ 3 నెలలు పెంచుతుంటాడు, 200-300 రూపాయలు పెంచుతుంటాడు. ఈ టైంకి 4 సంవత్సరాలు అయినకి డెఫినెట్గా అది ఏదైతే నేను 7,000 కొన్నాడో అది 14-15,000 అయిపోతుంది. అక్కడ ప్రాఫిట్ కనపడుతుంది. అక్కడ బిల్డర్ 16,000 అమ్మాడుకో, ఈయన 14,500 అమ్మేస్తాడు. సో ఇలాగా ఆ ఇన్వెస్టర్ ఎవడైతే స్టార్టింగ్లో కొన్నాడో రిజిస్ట్రేషన్ అవదేమో కదండి. రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ ఉంటుంది, తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారు. మీరు కావాలంటే యూడిఎస్ చేసేస్తారు, ఓకే ఓకే, ల్యాండ్ షేర్ చేస్తారు, తర్వాత కన్స్ట్రక్షన్ అయిపోయి చేస్తారు. ఎవరైతే కొన్నాడో వాడు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసి కరెక్ట్గా మార్కెట్లో ఇది రెడీ టు ఆక్యుపై అవుతుంది అన్న టైంలో మార్కెట్ ధర ఎంతైతే ఉందో అంతకు అమ్మేసుకుంటాడు. అదొక కేస్ 1. ఓకే. కేస్ 2లో కంప్లీట్ అయిన దాకా ఆగక్కర్లే, మధ్యలో కూడా అమ్ముకోవచ్చా. అక్కడ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ వాడి పేరు అవుతుంది, వీడి పేరు అసలు జరగదు కాబట్టి అగ్రిమెంట్ ఉంటుంది. ఫస్ట్ హ్యాండే యూజ్ చేయరు. ఇప్పుడు 5 years ప్రాజెక్ట్ అనుకోండి, నా 2 years తర్వాత మా అమ్మాయి పెళ్లి సెట్ అయింది, మా అబ్బాయికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది అమెరికాలో, డబ్బులు కావాలి, నేను అమ్మేసుకుంటా. అప్పుడు ఆ ఫుల్ రేట్ రాదు, హాఫ్ రేట్ రాదు. అంటే ఇప్పుడు 7,000 కొని 10,000, 12,000, 11,000 అమ్ముతాడు. సో అవి ఇన్వెస్టర్ ఫ్లాట్స్. ఓకే సార్, ఇన్వెస్టర్ ఫ్లాట్స్ గురించి అర్థమైంది. ఇంకా మూడోది ల్యాండ్ ఓనర్ షేర్ ఫ్లాట్స్ ఆర్ విల్లాస్. ల్యాండ్ ఓనర్ది ఏంటంటే నేను చెప్పినట్టు
ఒక్కోసారి మల్టిపుల్ ఓనర్స్ ఉంటారు. ల్యాండ్ ఓనర్ అన్నదమ్ములు కానీ, బావమరుదులు కానీ, అక్కజెల్లులు కానీ. ఓకే ఓకే ఓకే. అందులో కొంతమంది అమ్మేసుకుంటారు, కొంతమంది అమ్ముకోరు, కొంతమంది రెంట్కి ఇచ్చుకుంటాను అంటాడు. ఓకే ఓకే ఓకే. సో ఇందులో ఆ ఆప్షన్ చెప్పాలని అడుగుతున్నాను. ల్యాండ్ ఓనర్ ఏంటంటే వన్ కేస్ ఈ కెన్ గివ్ రైట్స్ టు ది బిల్డర్. అందరూ కలిసి జాయింట్ సైన్ పెట్టేస్తారు. 5 ఉన్నారు, ఇప్పుడు 100 ఎకరాలంటే ఒకటి పేరు మీద ఉండకూడదు యాజ్ పర్ లా. సో 4-5 ఓనర్స్ ఉంటారు. మేబీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, భార్యాభర్తలు, ఎట్లా ఏదైనా అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు. వాళ్ళకి మధ్యలో పడదు. సో అందుకనే అందులో కూడా పార్టిషన్ డీడ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏదైతే మనం సేల్ అగ్రిమెంట్ రాసుకుంటామో దాంట్లో బిల్డర్ షేర్ బిల్డర్లో కూడా 2-3 డైరెక్టర్స్ ఉండొచ్చు. సో అది ఎవరి షేర్ అని డిసైడ్ అవుతుంది. ఇక్కడ ల్యాండ్ ఓనర్కి వచ్చేసరికి మనం 100 ఫ్లాట్లు కడుతున్నాం ఒక ప్రాజెక్ట్లో. 40 ఇంచి బిల్డర్కి వచ్చాయి, 60 ఇంచి ఓనర్కి వచ్చాయి. ఈ 60లో 5 మంది ఉన్నారు, ఈచ్ పర్సన్ 12 వస్తాయి. అవును. సో ఆ 12 నెంబర్లు రాస్తారు. ఈ మనిషికి ఈ 12 ఫ్లాట్ నెంబర్లు, ఈ మనిషికి ఇది అంటే క్లియర్గా ఉంటుంది. అందులో కూడా హై రేజ్ ఎన్ని తీసుకోవాలి, కింద ఎన్ని తీసుకోవాలి, అన్నీ ఒకటి పాజిటివ్ తీసుకున్నట్టు. కొన్ని మిక్స్ ఉంటాయి, ఈస్ట్ ఉంటాయి, వెస్ట్ ఉంటాయి, సౌత్ ఉంటాయి, అన్ని ఈక్వల్ షేర్ అది. సో అక్కడ లాజిక్ తెలుసుకోవాలి. ఎప్పుడైనా ల్యాండ్ ఓనర్ షేర్ కొనుక్కుంటే మీరు అగ్రిమెంట్, సప్లిమెంటరీ అగ్రిమెంట్ ఉంటుంది. ఓకే ఓకే. అగ్రిమెంట్లో అక్కడ క్లియర్గా డిస్టింగ్విష్ చేస్తారు. బిల్డర్ కోటా ఏది, ఓనర్ కోటా ఏది, ఓనర్లో ఏ ఓనర్ కోటా ఏది. ఓకే ఓకే. ఇప్పుడు ఒకసారి ఏమవుతుంది, తమ్ముడు తెలియకుండా అన్న అమ్మేస్తాడు, అది మళ్ళీ ఇబ్బంది పడతారు డబ్బులు తీసుకుంటే. అండ్ చాలా అయినా కాబట్టి జస్ట్ ప్రజల కోసం చెప్తాను, ఇన్వెస్టర్ కోసం. అదొక కేసు ఉంది. స్పెసిఫికేషన్లో కూడా రాసుకోవాలి మనం క్లియర్గా. ఇప్పుడు బిల్డర్స్ దగ్గర ఏమవుతుందంటే కమోడ్ ఉంది టాయిలెట్లో, ప్యారీవేర్, హిందీవేర్, టోటో, కొన్ని ఇంపోర్ట్ జాగ్వార్ కాస్ట్లీ ఉంటాయి. 30,000 ఉంది అనుకోండి స్టాక్. అక్కడ ఏం చేస్తారంటే స్పెసిఫికేషన్లో జాగ్వార్ ఆర్ ఈక్వివాలెంట్ అంటాడు, లేదా ప్యారీవేర్ ఆర్ ఈక్వివాలెంట్ అంటాడు. ప్యారీవేర్ కాస్ట్, జాగ్వార్ కాస్ట్ 30,000 ఉంటాయి, లోకల్ కాస్ట్ 10-15,000 ఉంటుంది. మీరు ఏం చేస్తారు, అప్పటికే లేట్ అయింది ప్రాజెక్టు, లేట్ అయింది సార్, ఆ మేక్ దొరకట్లేదు, లోకల్ వేసేమంటే వేసేయమంటారు మీరు. సో అది ఒప్పుకోకూడదు. స్టాండర్డ్ బిల్డర్స్ నేను చెప్పిన కొంతమంది, అందరూ అని చెప్పట్లేదు, కొంతమంది చేస్తారు. ఫినోలెక్స్ కేబుల్ వెరీ స్టాండర్డ్, యాంకర్ స్విచెస్. ఆ టైంకి స్టాక్ లేదు సార్, మనకి సెట్ అవ్వట్లేదు సార్, ఏం చేయలేదు, మేము ఆపుకోలేదు, రెంట్ కట్టుకుంటున్నాం బయట, ఏదో వేసేయంట. అది క్లియర్గా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో స్టాక్ ఉన్నది లేదు, మాకు అవే కావాలి, మీరు ఏది చెప్తారో అదే ఈక్వలెంట్ పెట్టుకోండి, నాకు ఆ బ్రాండే కావాలి, నాకు 2 రోజులు లేట్ అయిన పర్లేదు మీరు కూర్చోవాలి, అది ఖచ్చితంగా రాసుకోవాలి. ఇవ్వకపోతే వీ డోంట్ యాక్సెప్ట్, సైన్ చేయమని. అర్థమైంది సార్. వాళ్ళ కోసం 1 మినిట్లో చెప్తా. సో నేను ఆల్రెడీ క్వశ్చన్ అడిగా, 3 రకాలైన ఫ్లాట్స్ ఆర్ విల్లాస్ కనిపిస్తూ ఉన్నాయి మార్కెట్లో. ఒకటి వచ్చేసి బిల్డర్ ఫ్లాట్స్ ఆర్ విల్లాస్, రెండోది ఇన్వెస్టర్ ఫ్లాట్స్ ఆర్ విల్లాస్, మూడోది వచ్చేసి ల్యాండ్ ఓనర్ షేర్ ఫ్లాట్స్ ఆర్ విల్లాస్. సో ఒక ల్యాండ్ ఉందండి, ఒక ల్యాండ్ ఓనర్ ఉన్నాడు. సో ఆ ల్యాండ్లో అతను మంచిగా కడదాం అనుకుంటున్నాడు, పెద్ద బిల్డింగ్ కడదాం అనుకుంటున్నాడు. కానీ అతనికి నాలెడ్జ్ లేదు, అతను బిల్డర్ కాదు. ఏం చేస్తాడంటే ఒక బిల్డర్ హెల్ప్ తీసుకుంటాడు, లేకపోతే వాళ్ళే వస్తారు వెతుక్కుంటూ, ఈ ల్యాండ్ మీదనా మన ఇద్దరు మాట్లాడుకుందామండి, మేము కడతాం ఈ ల్యాండ్లో అని చెప్పి వాళ్ళే వస్తారనమాట. సో ఏం చేస్తారంటే ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఆ ల్యాండ్లో పెద్ద హైరైజ్ బిల్డింగ్ కడతాడనమాట బిల్డర్. సో కట్టిన తర్వాత ల్యాండ్ యొక్క విలువ ఆధారంగా షేర్ ఉంటుంది, 30-70 లేదా 40-60లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ ల్యాండ్ ఓనర్ అండి, నాకు 40% షేర్ వచ్చింది అనుకుందాం. 100 ఫ్లాట్లు కడితే 40 ఫ్లాట్లు నాయనమాట. సో నేను ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు కన్స్ట్రక్షన్లో. నా ల్యాండ్ ఓనర్షిప్ అంతా షేర్ అయిపోతుంది, నా పేరు మీద ఉండదు, కంప్లీట్గా ఇచ్చేస్తాం కదా. సో రేపొద్దున్న బిల్డింగ్ కట్టగానే 40% ఫ్లాట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని నేను అమ్ముకుంటా. ఆ ఫ్లాట్స్ని ల్యాండ్ ఓనర్ షేర్ ఫ్లాట్స్ అంటాం. సో నేను ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కాబట్టి కాస్త తక్కువ ధరకే అమ్ముకుంటా. రిమైనింగ్ 60%, అనగా 60 ఫ్లాట్స్ ఏమైతే ఉన్నాయో అవేంటి, బిల్డర్ ఫ్లాట్స్ అనమాట. అర్థమైందండి, బిల్డర్ ఫ్లాట్స్. ఈ బిల్డరు వాటిని అయితే అమ్ముకుంటూ ఉంటాడు. సో అమ్ముకునే టైంలోనే కొందరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ స్టేజ్లో కొనుక్కుంటారు. సో ఎప్పుడైతే ప్రాపర్టీ అంతా కంప్లీట్ అవుతుందో, ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అవుతుందో అప్పుడు అమ్మేసుకుంటారు అనమాట కొందరు. వాటిని ఇన్వెస్టర్ ఫ్లాట్స్ అంటాం. తక్కువ ధరకి కొనుక్కొని మార్కెట్ ధర రాగానే అమ్మేసుకుంటుంటారు, వాటిని ఇన్వెస్టర్ ఫ్లాట్స్ అంటాం. సో బిల్డర్ ఏవైతే అమ్ముకుంటున్నాడో వాటిని బిల్డర్ ఫ్లాట్స్ అంటాం. సో చిన్న క్వశ్చన్, నా ల్యాండ్ ఉంది, సో ఈ ల్యాండ్ని ఎలాంటి బిల్డర్కి ఇస్తే మంచిదండి? అది $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే బిల్డర్లో హైదరాబాద్ ఒకసారి తీసుకుంటే 10,000 బిల్డర్స్ దాకా ఉన్నారు హైదరాబాద్లో. తెలంగాణలో ఇంకెంతమంది ఉంటారు, 10 లక్షల మంది ఏజెంట్స్ ఉన్నారు తెలంగాణ. సో ఇదేంటంటే బిల్డర్ని సెలెక్ట్ చేయడం చాలాసార్లు చెప్పాను, రిపీట్ అవుతుందేమో. పెళ్లితో సంబంధం, రియల్ ఎస్టేట్ డీల్ ఈజ్ పెళ్లితో సంబంధం. ఎందుకంటే పెళ్లిలో ఏం మాట్లాడతావు, ఫస్ట్ కట్నం. ప్రాపర్టీలో ఏం మాట్లాడతావు, బేస్ ప్రైస్. అక్కడ సారీ మాట్లాడతావు పెళ్ళిలో, ఇక్కడ ఎమ్యూనిటీస్ మాట్లాడతావు. అక్కడ నా వెహికల్ ఏమి ఇస్తాం అల్లుడికి అంటాడు, ఇక్కడ కార్ పార్కింగ్ సిమిలర్. సో మన పెళ్ళికి ఏం చేస్తాం, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చెక్ చేస్తాం. 7 తరాలు 1-2 తరాలు
బ్యాడ్ ఉంటే మనం ఆ పిల్లని అక్కడ ఇవ్వము, లేకపోతే అబ్బాయిని అక్కడ ఇవ్వము. అదేవిధంగా బిల్డర్స్ కూడా, అది ఎందుకు చెప్పంటే అర్థం కాడని చెప్పాను. బిల్డర్స్ని కూడా ఎన్నుకునేటప్పుడు ఆఫీస్ బాగుంటుంది, ఇంద్రభవన్లా ఉంటాయి ఆఫీసులు. ఒక్కొక్క రూమ్కి ₹1 కోటి, ₹2 కోట్లు పెట్టి చేస్తారు. ఆఫీస్ చూసి మనం పడిపోతాం. మంచి బిల్డర్ అనుకుంటా. మంచి బిల్డర్ అది కాదు, మీరు చూడాల్సిన ఏంటంటే బిల్డర్లో ఒక 8-10 పాయింట్స్ ఉన్నాయి. సింపుల్గా డైరెక్ట్ చెప్పేస్తాను. ఫస్ట్ బిల్డర్ని కలవాలి మీరు. చాలామంది బయర్స్ బిల్డర్ని కలవరు. సేల్స్ వాళ్ళు ఏజెంట్ పెట్టుకోండి, నేనే చెప్పాను. బట్ పెట్టుకుంటే ఫైనల్ ఒక 5 ప్రాపర్టీలు చూస్తారు. ఒక ప్రాపర్టీ 0 డౌన్ చేస్తారు కదా, మీరు చేశారు. ఆ 0 డౌన్ చేసిన ప్రాపర్టీ బిల్డర్ని అపాయింట్మెంట్ మీరు వెళ్ళినప్పుడు ఆయన కలడు, ఆయన అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి. ఇది 1 గంట మాట్లాడండి. అని ఏంటి మనిషిని ఇప్పుడు నీతో గంట సేపు మాట్లాడితే క్లారిటీ వస్తుంది కదా, కౌశిక్ ఎలా అంటాడు అని. అవును సార్. అలా బిల్డర్తో డైరెక్ట్ బోర్డు అంటే ఎవరైతే మనకి రిజిస్టర్ చేస్తారో వాళ్ళతో మాట్లాడండి. ఆన్ బోర్డు ఎవరున్నారు వాళ్ళతో, ప్రమోటర్ వెళ్ళి మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది. ఆయన విజన్ ఏంటి ఒకటి ఫస్ట్. రెండోది ఆ ప్రాజెక్ట్స్ ఎన్ని చేశాడు అనేది ఇంతకుముందు ఎన్ని చేశాడు. అది దానికంటే ముఖ్యం ఏంటి తెలుసా, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో కంప్లీట్ చేశాడు, ఇచ్చిన కమిట్మెంట్తో డెలివరీ చేశాడు. కొంతమంది బిల్డర్స్ నాకు తెలుసు, పేర్లు చెప్పను, లాస్ అయినా హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకే ఓకే. వాళ్ళ ప్రాఫిట్లో లాస్, నెక్స్ట్ ప్రాఫిట్లో ప్రాఫిట్ చేసుకున్నారు. కమిట్మెంట్ ఇచ్చిన మాట. రేట్లు పెరిగిపోయాయి, గవర్నమెంట్ పాలసీలు మారిపోయాయి, బయ్యర్ ఇవ్వడు. అప్పుడు ఎవరు పెట్టుకోవాలి, బిల్డర్ పెట్టుకోవాలి కదా. అంటే నీతి నిజాయితీ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా కమిట్ చేస్తారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ పోయింది, ప్రాజెక్ట్ 10% లాస్ వచ్చింది, ప్రాఫిట్ అయితే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అది ఇంపార్టెంట్. రెండోది బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, ట్రాన్సాక్షన్ క్రిసిల్ నాకు తెలుసు కదా, సిబిల్ స్కోర్ అది ఎలా ఉందో చూసుకోవాలి. ఈయన మీద ఏమైనా కేసెస్ ఉన్నాయి, ఎఫ్ఐఆర్ కేసెస్. కొన్ని బిల్డర్ మీకు తెలుసు, హైదరాబాద్ టీవీలో వస్తారు, చాలా బిల్డర్స్ ఎత్తేసారు, అలాంటివి ఉన్నాయా. చాలామంది ఒక సెగ్మెంట్ మీద ఫోకస్ చేస్తారు, ఐదర్ ప్లాట్స్, ఐదర్ విల్లాస్ ఆర్ ఫ్లాట్స్ ఆర్ ఫామ్ ప్లాట్స్. కొంతమంది అన్నీ చేస్తారు. 20 సంవత్సరాల వరకు ప్లాట్లు చేసి ఒకసారి దీనికి వచ్చి విల్లాలు కడదాం అనుకుంటాడు, లేకపోతే హైరేజ్ ఫెయిల్ అవుతారు. బిల్డర్ మంచోడే, పేరుంది, రెప్యుటేషన్ ఉంది, బట్ టెక్నాలజీ లేదు. అనుభవమే కదా. ప్లాట్లు అనేది పెద్దగా ఉంటుంది, వాటర్ రోడ్లు పైపులు వేస్తే అయిపోయింది. అపార్ట్మెంట్ అలా కాదు కదా, దినదిన ఎవ్రీడే ఇలా ఇది క్రాక్ వచ్చింది, అది సీల్ అయింది, ఆ పాయింట్ లేదు, ఇది ఫ్లోరింగ్ బాగాలేదు, అవన్నీ అడుగుతారు. ప్లాట్లు అవన్నీ ఉండవు. ఇక్కడ అది చూసుకోవాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ చేశాడు కదా ఆయన ఆల్రెడీ కొన్ని, ఆ ప్రాజెక్ట్స్ వెళ్ళి చూడండి ఫిజికల్గా, కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నది. కొన్ని ప్రాజెక్ట్స్ మెయింటెనెన్స్ ఉండదు, గ్రీనరీ ఉండదు, ఏదో చేశారంటే సెక్యూరిటీ ఉండదు, అది చెక్ చేసుకోవాలి. అక్కడ ఉన్న బయర్స్ని అడగండి, ఆల్రెడీ కస్టమర్స్ కదా వాళ్ళు, హౌ ఆర్ దే ఫీలింగ్, బిల్డర్తో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది 5 years, అది అడగ. అట్లానే గూగుల్ రివ్యూస్ వెబ్సైట్లో ఎలా ఉన్నాయి అని చూసుకోవాలి. ఎంప్లాయీస్ అడగాలి, సైట్కి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఏదైతే సైట్ కొనుక్కుందాం అనుకుంటారో అసలు ఫిజికల్గా సైట్ ఉందా, అక్కడ బోర్డే ఉందా, పని జరుగుతుందా, ఈయనేం చెప్పాడు అక్కడ ఏం జరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది. ఒక ఇంజనీర్ తీసుకెళ్తే చెప్పేస్తాడు క్వాలిటీ, సిమెంట్ రేషియో ఎట్లా ఉండాలని, అది చూసుకోవాలి. అట్లానే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్తో మాట్లాడాలి. ఇవన్నీ సెక్యూరిటీ వాడితో మాట్లాడాలి. అంటే తెలిసిపోద్ది శాలరీ సరిగ్గా ఇస్తున్నారా లేదా. ఎందుకు చెక్ చేయాలంటే ఇవన్నీ అవసరం అంటే అవసరం. ఎక్కడైనా మనకి నిన్న 7 తరాలు, ఇక్కడ కూడా 10 తరాలు చెక్ చేస్తున్నాం. ఎక్కడైనా డిఫాల్ట్ ఉంటే మనం క్లారిఫై చేసుకొని, ఒక అందరు బిల్డర్ కావాలని చీట్ చేయరు, వాళ్ళు ఇరుక్కుంటారు, మిగతా వాళ్ళని చీట్ చేస్తారు. అవును సార్. సో ఇవన్నీ చెక్ చేసుకొని ఆ తర్వాత మనం కావాలంటే ఒక మంచి బిల్డర్ని చూస్ చేసుకొని అతనికి ఇవ్వచ్చు. గవర్నమెంట్ పర్మిషన్స్, రేరా, డాక్యుమెంటేషన్, లీగల్ ఒపీనియన్, ఈసీ, మ్యూటేషన్. సో మనం ఎవరికైతే ల్యాండ్ ఇవ్వాలనుకుంటున్నామో కట్టమని, ఆ బిల్డర్ మంచోడా కాదా అని చెప్పి ఇవన్నీ మనమైతే చెక్ చేసుకోవాలి. 8-10 పాయింట్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఓన్లీ దీనికే కదా, రేపు పొద్దున్న పలానా బిల్డర్ దగ్గర ఒక ఫ్లాటో లేదా ఇల్లా కొనుక్కుంటున్నా కూడా ఇవే వర్తిస్తాయి. ఇవన్నీ చెక్ చేసుకొని మనమైతే చూస్ చేసుకోవాలి. సార్ అదేవిధంగా ఇప్పుడు నేను కస్టమర్ సార్, ఒక అపార్ట్మెంట్ కమ్యూనిటీ ఉంది. సో నేను బిల్డర్ దగ్గర కొనుక్కున్నా ఫ్లాట్. సో బిల్డర్ ఒక 5 years వరకు రేరా ప్రకారంగా అన్ని చూసుకుంటాడు ఆయన. అంటే క్రాక్ వచ్చినా, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా బిల్డర్దే బాధ్యత ఒక 5 years వరకు. అదే నేను కనుక బిల్డర్ దగ్గర కాకుండా ల్యాండ్ ఓనర్ షేర్ కొనుక్కున్నా ఫ్లాట్, అప్పుడు ఎవరు చూసుకుంటారండి? అంటే రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ది బిల్డర్. బిల్డరే. వారంటీ దీనికి కూడా వర్తిస్తుందా? వర్తిస్తుంది. రేరాలో ఉన్నది కదా, 5 years వరకు ఏది వచ్చినా బిల్డర్. నేను బిల్డర్ దగ్గర కొనుక్కోలేదు కదా. బిల్డర్ కొనుక్కొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన ఆయనే కదా. ఓకే, ఆయనే చూసుకుంటాడు. ప్రాజెక్ట్ ఎవరు కట్టారు? బిల్డర్ కట్టారు. అంటే తర్వాత వాళ్ళు ఓనర్తో టర్మ్స్ అవుతే చేయరు. అది కూడా ఉందా? ఇప్పుడు మన రిలేషన్ పాడైంది అనుకో, ఎందుకు పాడవుతుంది? డిలే చేశారు,
ప్రెజర్ పెడతాడు, అది డబుల్ అవుట్ అవుతుంది. లేదా కోర్టులో కేసు, కొంతమంది కోర్టులో కేసు. ఒక ప్రాజెక్ట్ స్టాండర్డ్ బిల్డరు 14 సంవత్సరాలు 14 ఇయర్స్ పట్టింది ఓకే కేసు, ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఓకే వీటికి ఇన్కమ్ లేదు, వాడికి ఇన్కమ్ లేదు. లాస్ట్ 80% ప్రాజెక్ట్ చేశారు, 20% చేయలేదు. సార్ అసలు ఏం సజెస్ట్ చేస్తారు? ఫైనల్ క్వశ్చన్ అండి ఈ వీడియోకి. ఇప్పుడు తక్కువ పడుతుంది కదా, బిల్డర్ ఫ్లాట్స్తో కంపేర్ చేసినా, ఇన్వెస్టర్ ఫ్లాట్స్తో కంపేర్ చేసినా ల్యాండ్ ఓనర్షిప్ ఫ్లాట్స్ ధర తక్కువ ఉంది, ఎందుకంటే వాడికి పెద్దగా ఖర్చు లేదు కాబట్టి తక్కువకి ఇస్తున్నాడు. ఇది కొనుక్కోవడం బెటరా లేకపోతే మిగతా కొనుక్కోవడం బెటరా? మీరు రేట్ ఎందుకు తగ్గిస్తున్నారు? రేట్కి దీనికి మ్యాచ్ చేయకూడదు, కంపేర్ చేయకూడదు. ఎందుకంటే యాజ్ పర్ అవర్ అగ్రిమెంట్ స్పెసిఫికేషన్, బిల్డర్ అగ్రిమెంట్లో ఏముంది, మన ఓనర్ అగ్రిమెంట్లో ఏముంది, స్పెసిఫికేషన్ చూసుకోవాలి. రేట్ ఈస్ బీయింగ్ రిడ్యూస్డ్, బిల్డర్ మార్జిన్ వేసుకుంటున్నాడు, వీళ్ళు మార్జిన్ లేకుండా అమ్ముతున్నారు. అవును, అంతే. అందుకనే రేట్ తగ్గు. సో టెక్నికల్గా తగ్గిమని కాదు, బట్ ఎక్కడైనా అలాంటి అగ్రిమెంట్ ఉంటే మనం చెప్పలేం, చూసుకోవాలి. అందుకని చదువుకోవాలి మనం. ఓకే, ఉన్న పాసిబిలిటీస్ ఆర్ దేర్. నాకు ఒక ప్రాజెక్ట్ తెలుసు, పేరు చెప్పను కానీ బిల్డర్ బాగా ఇచ్చారు, బిల్డర్ బాగా ఇచ్చాడు, ఓనర్కి కొద్దిగా 5% 10% క్వాలిటీ తగ్గింది. తగ్గిస్తారండి అలాగా? అంటే ఎందులో తగ్గించవచ్చు క్వాలిటీ? అంటే మార్జిన్స్ ఒక్కోసారి ప్రాజెక్ట్ ఓవర్ హెడ్ కాస్ట్ పెరిగిపోతుంది. అనుకున్న 10 కోట్లు అనుకుంటే 12 కోట్లు, 2 కోట్లు ఎవరు పెట్టుకుంటారు? ఆ 2 కోట్లకి 50 లక్షలు మిగులుతుంది. చచ్చినట్టు పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు ఎంతో కొంత మిగులుతుంది, కాంప్రమైజ్ అవుతారు. బట్ అందరూ అవ్వరు, ఇది రేర్ కేసెస్. బట్ ఎందుకు చెప్తాను, చూసుకోవాలి. మన అగ్రిమెంట్, సప్లిమెంటరీ అగ్రిమెంట్, మెయిన్ అగ్రిమెంట్, ఓనర్ అగ్రిమెంట్ అవన్నీ చూసుకొని ఫ్లాట్లు చూసుకుంటే అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు మీరు చూసుకోవాలి. ఈ ఫ్లాట్ చూస్తున్నారు, ఈ ఫ్లాట్ చూస్తున్నారు. అంటే మీరు ఏమంటున్నారంటే బిల్డర్ ఫ్లాట్ చూడండి, అదేవిధంగా ల్యాండ్ ఓనర్ షేర్ ఫ్లాట్ కూడా చూడండి, స్పెసిఫికేషన్స్ ఏమైనా చెక్ చేసుకోండి. ఏమన్నా ఇచ్చులు తగ్గులుంటే అప్పుడు మాట్లాడు. అందుకని చెప్పి రేట్ తగ్గుతుంది, అది కూడా ఒక రీజన్ ఏమో అని చెప్పి కన్సిడర్ చేయమంటున్నారు. అంతేనా? కన్సిడర్ చేసి చెక్ చేసుకోమని. ఒకవేళ రెండు కరెక్ట్గా ఉంటే గో విత్ ల్యాండ్ ఓనర్. జనరల్గా స్పెసిఫికేషన్ తగ్గవు, ఓకే, ఒకటి ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. థ్యాంక్ యూ సార్. అర్థమైంది కదండి. ఒకవేళ మీరు కనుక ఫ్యూచర్లో ల్యాండ్ ఓనర్ షేర్ ప్రాపర్టీ కొందాం అనుకున్నట్లయితే కన్సిడర్ చేయొచ్చంట. కన్సిడర్ చేసే ముందు సార్ ఇప్పటివరకు ఏదైతే చెప్పారో దాన్ని మీరు అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు.